ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 72 మరియు 73 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 9వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ పాలెములు కురుస్తున్న మన్నా, అది మీకు ఈ రోజంతా కూడా బలాన్ని, ఆరోగ్యాన్ని, అద్భుతమైనటువంటి కృపను మీకు ఇవ్వబోతుంది. 40 సంవత్సరాలు అరణ్యములో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు పాలెములు కురిసినటువంటి ఆ మన్నాని సూర్యోదయం కాకముందే వారు కూర్చుకున్నారు. ప్రొద్దెక్కినప్పుడు ఆ ఎండ వేడిమికి ఆ మన్నా కరిగిపోయింది. చాలామంది ఆలస్యంగా నిద్రలేచి తమ తమ పాత్రలు పట్టుకొని ప్రొద్దెక్కినప్పుడు పాలెములో కురిసినటువంటి ఆ మన్నాని కూర్చుకోవాలని వచ్చినప్పుడు వారు నిరాశతో వెనుదిరగవలసి వచ్చింది. కారణం, ఆ ఎండ వేడిమికి ఆ మన్నా కరిగిపోయింది. మనకు కూడా ఉదయకాలం అద్భుతమైన దేవుని కృప మన పాలెములోకి దిగి వస్తుంది. దేవుని యొక్క వాక్కు అద్భుతంగా మన కుటుంబంలోనికి దిగి వస్తుంది. మీరు శ్రద్ధతో వెతికినప్పుడు, ఆ కృపని మీరు కూర్చుకున్నప్పుడు, మీరు ఆ దినం దాని చేత పోషింపబడతారు. దాని వలన బలము పొందుతారు. దాని వలన అపవాదిని, వాని యొక్క సైన్యాన్ని, వాని శోధనలను మీరు గెలిచి తీరుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మీరు చేయండి. ప్రభు మిమ్మల్ని నిత్యము తన కృపతో నింపి బలపరుస్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 48వ కీర్తన 1వ వచనం. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. 147వ కీర్తన 5వ వచనం కూడా చదువుకుందాం. మన ప్రభు గొప్పవాడు, ఆయన శక్తిగలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక దర్శనం కలిగి ఉండాలి. ఆ దర్శనం ఏమిటంటే ప్రభువు గొప్పవాడు అనే దర్శనం. మీరు నిత్యము మీ హృదయములలో, మీ ఆలోచనలో ప్రభు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు అనే ఒక దర్శనాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు ప్రతి సమస్య కూడా అది చిన్నదిగా మారిపోతుంది. ప్రతి పోరాటం కూడా అది ఏమాత్రం కూడా మిమ్మల్ని భయపెట్టలేదు, భయపెట్టజాలదు. ఎందుకనంటే ప్రభు గొప్పవాడు అన్న దర్శనముతో నువ్వు ఉన్నావు కాబట్టి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకములో ఉన్నదెవరు? శత్రువైన సాతాను. అవును దేవుని బిడ్డలారా, వానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీరు ఇదే మాటని, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని పదే పదే మీరు ఒప్పుకోలు చేస్తూ మీరు ఆ మాట పలుకుతుండండి. దేవుని బిడ్డలారా, మీ హృదయంలో, మీ అంతరంగంలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. అపవాదిని జయించగలిగిన శక్తిమంతులై మీరు లేవడం జరుగుతుంది. ఏమాత్రం కూడా మీరు వెర్రవరు, భయపడరు, భీతిల్లరు. మీరు ఆ శత్రు సైన్యములోకి చొచ్చుకొని వెళ్తారు. ఆ యుద్ధ భూమిలో అద్భుతమైన జయాన్ని మీరు పొందుకుంటారు. ఎందుకనంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అన్నటువంటి ఒక స్పృహ మీరు కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు చిన్న చిన్న వాటిని చూచి మనం భయపడుతుంటాం. ఇక నా పని అయిపోయినట్లే, ఇక నేను ఏమి చేయలేను,
ఇక నేను చావడం ఖాయం, నేను బతకలేనిక, ఈ సమస్యలతో, ఈ రోగాలతో, ఈ శత్రువులతో నేను పోరాడలేను, నా పని అయిపోయింది, ఇలా తలస్తుంటాం. కానీ మీరు అలా తలంచకుండా నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు మరణం కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు సింహం కంటే, ఎలుగుబంటి కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఎరుకో ప్రాకారముల కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఎర్ర సముద్రం కంటే గొప్పవాడు. ఈ విధంగా ఆ దర్శనాన్ని కలిగి మీరు మాట్లాడుచున్నప్పుడు అదే స్థాయిలో దేవుని బలమైన శక్తి మీ పరిసరాలను దిగడం మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాప ఒక నోట్బుక్ తీసుకుని వచ్చింది. అంకుల్ ఇది చూడండి అన్నది. ఆ నోట్బుక్ మీద తన పెన్నుతో ఒక గీత గీసింది. పెన్ను కూడా నా చేతికిచ్చి, అంకుల్ ఈ గీతని మీరు ముట్టుకోకుండా, దీన్ని ఏమి చేయకుండా ఈ గీతని మీరు చిన్న గీతగా మార్చగలరా అని అడిగింది. చాలా ఆలోచించాను. ఈ గీతని చిన్న గీతగా మార్చాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆ పాప నవ్వి ఆ పెన్ను, ఆ నోట్స్ తీసుకొని ఆ గీత ప్రక్కన పెద్ద గీత గీసింది. ఎప్పుడైతే ఆ పెద్ద గీత గీసిందో ముందు గీసిన గీత చిన్నదిగా మారిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, నా సమస్యలన్నీ కూడా ఒక గీత లాంటివైతే నా ప్రభువు పెద్ద గీత అనబడిన నా ప్రభు పక్కన నా సమస్యలు ఉంచితే అవి చిన్న గీతలుగా మారిపోతాయని నాకు అనిపించింది. అవును దేవుని బిడ్డలారా, మీ చిన్న చిన్న గీతలనే ఆ సమస్యల్ని పెద్ద గీతగా ఉన్నటువంటి ప్రభు దగ్గరికి మీరు చేర్చినప్పుడు ఏమైతే తెలుసా? అవి కొరగాకుండా పోతాయి, అవి విలువ లేకుండా పోతాయి. అప్పుడు మీరు ఆ సమస్యలని అద్భుతంగా జయించగలుగుతారు. ఈ దినం మీరు అదే చేయండి. నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు పెద్దవాడు, నా ప్రభు శక్తిమంతుడు, ఆయన శక్తికి మితి లేదు. ఈ విధంగా ఆ దర్శనాన్ని కలిగి మీరు మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన జయం మీరు పొందుతారు, దీవెనలతో నింపబడతారు. దావీదు కూడా అలాగే చేశాడు. గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నేను అరణ్యములో నా తండ్రి గొర్రెలను కాయిచున్నప్పుడు సింహమును ఎలుగుబంటియు వచ్చి ఆ గొర్రెపిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా వాటిని చంపి ఆ గొర్రెపిల్లని విడిపించి తినే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని సవాలు విసిరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాతుని చిన్న గీతగా చూశాడు, ప్రభువుని పెద్ద గీతగా చూశాడు. అందుకే గొల్యాతు దావీదు ఎదుట నిలవలేకపోయాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది గొల్యాతులు వచ్చినా పెద్దవాడు గొప్పవాడు అనబడిన మన ప్రభువారు ఉన్నారు. ఆయన ప్రక్కకి వాటిని చేర్చండి, అంతే మీకు జయం కలుగుతుంది. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవు గొప్పవాడవు, మీ శక్తికి మీ జ్ఞానానికి మితి లేదు నాయనా. మా సమస్యలన్నీ కూడా ఒక చిన్న గీత అయితే ప్రభా నీవు పెద్ద గీతవు. అవన్నీ కూడా మీ ఎదుట లెక్కకు రానివి, ఎన్నిక లేనివి. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను మీరు ధైర్యపరచండి. తేటగా వారితో మాట్లాడినందుకు వందనాలు. వారిని ధైర్యపరిచి మీ కృపలో వారిని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.